కరేబియన్ దేశం క్యూబా తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలను 500% పైగా పెంచుతున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో దేశ ప్రజలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్టుగా క్యూబా సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 25 క్యూబన్ పెసోల్గా ఉండగా తాజా నిర్ణయంతో అది 132 పెసోళ్లకు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 450 రూపాయలకు పైమాటే అనమాట. సో ఇక ప్రీమియం పెట్రోల్ ధర అయితే 30 పేసోల నుంచి 156 పేసోల వరకు పెరిగింది. దీనిపై క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యూరో మాట్లాడుతూ రానున్న రోజులలో డీజిల్ ఇతర ఇంధన ధరలు కూడా పెరగనున్నాయి. నివాస సముదాయాలకు విద్యుత్ ఛార్జీలను కూడా 25% పెంచుతున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనుగోలు చేసేందుకు విదేశీ కరెన్సీని పెంచుకోవాలని యోచిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఇందుకోసము కొన్ని పెట్రోల్ బంకులలో ఇంధనాన్ని అమెరికా డాలర్లతో మాత్రమే ప్రజలు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలిపారు. క్యూబాలో గతంలో ఇంధనాన్ని సబ్సిడీ ధరలకు విక్రయించేవారు. కరోనా మహమ్మారితో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇటీవలి కాలంలో ఈ దేశంపైన అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది. ఫలితంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. దీంతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమయంలో తాజాగా మరొక పిడుగులాంటి వార్త అందించింది క్యూబా సర్కారు.